యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. 6వ వచనం కూడా చదువమ్మా. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. గరుడు శ్రేష్ఠుడు ఉన్నతుడు నైనా నీ ఆత్మచేత నింపండి. ఈ కుటుంబంతో మీరు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో కొన్ని విషయాలు ఈ బిడ్డలతో మీరు చర్చించమని, ప్రార్థన ఆలకించమని ప్రభువును క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు చాలా సుస్పష్టముగా మనకు తెలియపరుస్తూ కొన్ని మాటలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కొత్త నిబంధనలో ఈ పుస్తకం 4వ పుస్తకం. మొత్తం దీంట్లో 21 అధ్యాయాలు ఉంటాయి. వాక్యాలు వచ్చి 879 వాక్యాలు. రచన కాలం క్రీస్తు శకం 90 సంవత్సరాలు, సుమారు 90 సంవత్సరాల్లో ఉండవచ్చు అని అంచనా. ముఖ్య వక్తలు ఎవరంటే యేసు, శిష్యులు, బాప్తిస్మిచ్చి యోహాను, మార్తా, మరియా, లాజరు, మగ్దలేని మరియా, యేసు తల్లి మరియా, పిలాతు దీంట్లో కనిపిస్తారు. యోహాను సువార్తలో ముఖ్య స్థలాలు యెరూషలేము, గలిలయ, బేతనియాలో జరిగిన సన్నివేశంలో ఎక్కువగా రాయబడింది. అయితే యోహాను గారు రాస్తూ అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి ఎవరంట? వ్యవసాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు కన్ను దీని మీద పడింది. దేవుడు చెప్తున్నాడు, నేనే నిజమైన ద్రాక్షావళిని. ఏ ద్రాక్షావళి? ఈ వల్లి నిజమైన, ఉత్తుత్తి ద్రాక్షావళి కాదు. ఇది ఏది? నిజమైన ద్రాక్షావళి. నా తండ్రి ఎవరంట? వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ తీగలని ఎవరితో అంటగట్టుబడి ఉండాలట? నిజమైన ద్రాక్షావళితో అంటగట్టుబడి ఉండాల. ఆయన తండ్రి ఎవరంట? వ్యవసాయకుడట. ఎవరైతే నాలో అంటగట్టబడి ఉండరో దేవుడు చెప్తున్నాడు, వాళ్ళని ఏం చేస్తారంట? ఆయన తీసి పారవేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే అంటగట్టబడి ఉంటారో వాళ్ళు ద్రాక్షావళితోనే, నిజమైన ద్రాక్షావళితో ఉంటారు.
ప్రియమైన విశ్వాసి, నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తాడు. ఎవరంట ఆయన? ఎవరు తండ్రి? యేసుక్రీస్తు యొక్క తండ్రి. ఆయనలో ఈ క్రీస్తులో గాని ఫలించకపోతేనట తీసివేస్తాడట. అది కుటుంబం గాని, వ్యక్తి గాని, ఇంకా అది సంఘం గాని, అది ఉద్యోగం గాని, అది వ్యాపారం గాని, ఇంకా అది ఆరోగ్యము గాని, ఏదైనా సరే దేవునిలో కట్టబడితేనే, ద్రాక్షావళిలో ఉంటేనే అది బహుగా ఫలిస్తుంది. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, నా తండ్రి దీన్ని పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు పరిశోధిస్తున్నాడంట? తండ్రి పరిశోధిస్తున్నాడు. నాలో ఇది అంటగట్టబడి ఉందా లేదా, ఇది నాలో ఫలిస్తుందా లేదా అని ఎవరు పరిశోధిస్తారంట? నా తండ్రిని గమనిస్తా ఉన్నాడు. మీరు నాతో గాని ఉండకపోతే, మీ కుటుంబాలు నాతో జత చేయబడకపోతే, మీ వ్యక్తిగత బ్రతుకులు నాతో ఉండకపోతే, ఇదిగో నా తండ్రి గమనిస్తున్నాడు, నాతో ఉండని తీగ అది ఫలించదు. ఏంటంట? నాతో ఉండని తీగ అది ఫలించే సమస్యలే. దాన్ని ఏం చేస్తాడే అంటే తీసి పారవేస్తాడు. నాలో ఫలించని ప్రతి తీగను దేవుడు తీసి పారవేస్తాడు. ప్రియమైన విశ్వాసి, గమనించండి. ఒక మాట దేవుడు అంటున్నాడు, 3వ వచనానికి వస్తే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరెప్పుడు పవిత్రులై ఉన్నారు. తర్వాత 4వ వచనం, నా యందు నిలిచి ఉండండి. చాలు. ఎవరి యందు నిలిచి ఉండాలట? ఎవరిది నిలిచి ఉండాలంటమ్మా? దేవుని యందు ఎవరైతే నిలిచి ఉంటాడో, నిలిచి ఉంటే ఏమవుద్దట? అది ఎవడైతే దేవునితో నిలిచి ఉంటాడో వానితో ఎవరు నిలిచి ఉంటాడంట? దేవుడు నిలిచి ఉంటాడు. అబ్బా, ఎంత గొప్ప మాట. ఈ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్న ఈ మాట ఒకటి చాలు. మీరు ఎవరితో నిలిచి ఉండాలా? దేవునితోనే నిలిచి ఉండాలా. ఏ విధంగా నిలిచి ఉండాలా? కీర్తనలు 116వ అధ్యాయం 11 నుంచి 14 వరకు చదవండి. టక అమ్మ. కీర్తనలు 116వ అధ్యాయం 11 నుంచి 14 వరకు. ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాదనుకుంటుని, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిలో నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను? రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశాడు. అవునా? ఖచ్చితంగా చేశాడు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ వచ్చాడు. తన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ వచ్చాడు. కాలేదా? ఇదిగో నాకు ఫోన్ చేశాడు అన్న. ఏమని చేశాడంటే, అన్న నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు. నా కొడుక్కి 400 ఎన్ని మార్కులు వచ్చినాయి? 548 మార్కులు వచ్చినాయి అన్న. చాలా సంతోషం వేసింది. నేనంటాను, దేవునితో అంటగట్టబడిన కుటుంబం, దేవునితో మిళితమైన బిడ్డలను ఆయన మర్చిపోయేవాడు కాదు. ఇదిగో ఎంత కష్టపడి చదివించినారో ఆయన ఆనందంతో ఫోన్ చేస్తాడు. వెంటనే వాడికి కంగ్రాచులేషన్ చెప్పు, నేను ఖచ్చితంగా దూరంగా ఉన్నాను, నేను మళ్ళీ ప్రార్థన చేస్తానన్నా. మళ్ళీ ఫోన్ చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మీరేం చేయాలంట? రక్షణ పాత్ర
చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసి యెహోవాకు నా మొక్కుబలును చెల్లిస్తాను. ఏ మొక్కుబలు చెల్లించాలా ఆయనకి? ఏ మొక్కుబలు చెల్లిస్తే ఆయన చేసిన కార్యాలకి సమం అవుతుంది? ఏ మొక్కుబలు చెల్లిస్తే మీ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు సమమైపోద్ది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏమి చెల్లించిన రుణాన్ని మటుకు తీర్చుకోలేరు. నేను ఒక మాట చెప్పనా, మీకు ఏమి చెల్లిస్తే ఆ రుణాన్ని మీరు తీర్చుకుంటారంటే అద్భుతమైన మాట చెప్తా. ఈరోజు రాత్రి మీరు ద్రాక్షావళిలో కట్టబడాలా. హల్లెలూయా. ఎక్కడ కట్టబడాలా? ద్రాక్షావళిలో కట్టబడాలా. తన తండ్రి వ్యవసాయకుడు వచ్చి చూసినప్పుడు నువ్వు ఆ ద్రాక్షావళిలో కట్టబడుతూ, ఇదిగో మొక్కుబళ్ళు చెల్లిస్తూ, ఇదిగో ఆయనకు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, నైనా నీకు ఏమీ చెల్లించలేక, ఇదిగో నా రక్షణ పాత్రను నీకు నేను అప్పగిస్తున్నాను, ఇదిగో నా మొక్కుబలు నీకు ఇస్తున్నాను, ఇదిగో నేను కట్టబడి ఉన్నాను. నీ తండ్రి వ్యవసాయకుడిని చూస్తున్నప్పుడు నేను బహుగా అభివృద్ధి చెందాను. దేవునికి కావాల్సిందదే. ఏం కావాలి దేవునికి? ద్రాక్షావళిలో కట్టబడ్డవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో కట్టబడిన కుటుంబాలను దేవుడు వదిలిపెట్టడు. దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగిన బిడ్డలను దేవుడు వదిలిపెట్టడం. చూడండి, కీర్తన 118వ అధ్యాయం 8 నుంచి 9 వరకు చదవండి. అమ్మా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ లోక సంబంధంగా ఎదుగుదలకైనా, మళ్ళీ చెప్తున్నా, నీ చదువులో ఎదుగుదలకైనా, నీ వ్యాపారంలో ఎదుగుదలకైనా, దేనికైనా సరే మీరు ఎవరు నమ్ముకోవాలంట? యెహోవాను మాత్రమే నమ్ముకోవాలా. మనుషులను ఒకవేళ ఆశ్రయిస్తున్నారేమో, మనుషుల వైపు చూస్తున్నారేమో, మనుషులు నమ్ముకోకూడదని ఏం చెప్తుంది? నేను కొండల తట్టు కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? ఎవరి ద్వారా సహాయం వస్తడానికి? యెహోవా వలనే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవునికి మనం ఏ విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5. అమ్మా, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇదిగో ద్రాక్షావల్లిలో అంటగట్టబడడం అంటే ఇదే. ఏంటంటే ప్రతి విషయంలో ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం అంటే ప్రతి విషయం అంటే ఏంది? ప్రతి విషయం అంటే ప్రతి విషయంలో మంచి ఉంటది, కొంత నష్టం ఉంటది, కొంత లాభం ఉంటది, బాధ ఉంటది, కన్నీరు ఉంటది. బాధ ఉన్నప్పుడు ఆయన్ని స్తుతించాలా, తర్వాత సంతోషం ఉన్నప్పుడు ఆయన్ని స్తుతించాలా. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా స్తుతించాలా, ఫెయిల్ అయినా స్తుతించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను ఒక మాట చెప్తాను. బిడ్డలకు తక్కువ మార్కులు వచ్చినాయని తిట్టకండి.
బిడ్డలకు తక్కువ మార్కులు వచ్చినాయి అలవకండి. ఎడిదినా బెంగళూరుకి వెళ్తే, బెంగళూరులో మా నరేష్ ఉన్న అపార్ట్మెంట్ పక్కనే ఇంకో అపార్ట్మెంట్ అన్నాయి. ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు వచ్చినాయని వాళ్ళ తల్లిదండ్రులు తిడతారని, అది 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ 13 ఫ్లోర్లు, ఆ పై నుంచి దూకి చచ్చిపోయింది పిల్ల. ఎందుకు ఏం చేసుకోరు మార్కులు? బిడ్డ కావాలి కదా, ఆలోచించాలా. ప్రియమైన దేవుళ్ళారా, ఈ రోజుల్లో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, కలెక్టర్లు అయిన ఉన్నారు లేరా, వచ్చేవాళ్ళు ఉన్నారు. మనిషిని దీవించాలి అంటే దేవుడు దీవించాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నీ జ్ఞానం వల్ల నువ్వు ఉన్నతమైన స్థితికి పోవు. ఇదిగో నీ చదువు వల్ల నువ్వు పెద్ద పొజిషన్లోకి పోతావంటే నీ కలే. ఇదిగో మన కృష్ణన్న బాబు ఏ పని పేరు, సాయికి చెప్తున్నాడు దేవుడు, నాకు 10th క్లాసులో బోల్డెన్ మార్కులు వచ్చినాయిలే, లేకపోతే ఇంటర్మీడియట్లో బోల్డెన్ మార్కులు వచ్చినాయిలే. ఆ దేవుడే ఉందని అనుకో బాగా. ఇదిగో నీకు మార్కులు వచ్చినా లేకపోయినా నువ్వు ఎవరు తట్టు కట్టుకుబడి ఉండాలా? ద్రాక్షావళిలో అంటగట్టబడి ఉండాలి. ద్రాక్షావళిలో అంటగట్టబడకుండా నీకు 600 వచ్చిన ఉపయోగంలే. నేను మళ్ళీ చెప్తున్నా, ఏంది అన్నట్టు మాట్లాడుతున్నాడని ఎట్టే మాట్లాడతా. నువ్వు ద్రాక్షావళిలో అంటగట్టబడితేనే నువ్వు అర్పిస్తున్న ప్రతి స్తుతికి, ప్రతి కృతజ్ఞతకి, లేకపోతే ప్రతి మొక్కుబళ్ళుకు అర్థం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎహెజ్కేలు 36వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఎహెజ్కేలు 36వ అధ్యాయం మనుషులను పశువులను విస్తరింపచేసేదను, విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అందరు చెప్పాలి ఈ మాట. మునుపటి కంటే, మళ్ళీ పెద్దగా చెప్పాలా, మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తున్నా. ఏం చేస్తాడంటే ఆయన? మునుపటి కంటే అధికమైన మేలు, మెట్టుకు మెట్టుకు ఎదుగుదల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు తెలుసా? ఈ మునుపటి కంటే అధికమైన మేలు ఇదిగో దేవునితో నువ్వు ఏందంట అంటగట్టబడి ఉండడం. నిజమైన ద్రాక్షావల్లిలో నువ్వు తీగలగా ఉంటేనే నిన్ను మునుపటి కంటే అధికమైన మేలు. ఇదిగో 10th క్లాస్లో వచ్చిన మార్కులు కాదు, ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు ఇంకా గొప్పగా ఉంటాయి. ఇదిగో నువ్వు అంటగట్టబడి ఉంటే ఇంటర్మీడియట్లో మార్కులు కాదు, డిగ్రీలో మార్కులు కూడా ఉన్నతంగా ఉంటాయి. దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. నేను కృష్ణని అడిగా, అన్నా ఎందుకు ప్రార్థన పెట్టుకుంటారు అంటే, మా అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి అందుకని పెట్టుకుంటున్నామని. ఇదిగో నేను చెప్తున్నా, మునుపటి కంటే అధికమైన మేలుతో నువ్వు ఉండాలి అంటే నువ్వు ద్రాక్షావళిలో అంటగట్టబడి ఉండాలి. ఇదిగో తన తండ్రి వ్యవసాయకుడు వచ్చినప్పుడు ఇదిగో ద్రాక్షావళిని చూస్తున్నాడు, అంటగట్టుబడి ఉన్న తీగలైన నిన్ను గమనిస్తున్నాడు, ఈ కుటుంబాన్ని చూస్తున్నాడు. ఓ, ఇది బాగా ఫలిస్తుందా లేదా, ఇది బాగా ఏపుగా ఎదుగుతుందా లేదా, సరైన కాయలు ఇది కాస్తుందా లేదా, దీని కాయలు రుచిగా ఉంటున్నాయా లేదా, అసలు ఈ కుటుంబం నాతో ఉంటుందా లేదా అని గమనిస్తా ఉంటాడు ఆ వ్యవసాయకుడు. ఆయన వచ్చి గమ్ముగా ఊరకుండా పాడు, ఆయన ఎవరైనా గమనించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డనా, అందుకనే దావీదు మహారాజు తన కొడుకు సొలొమోను మహారాజుకి ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట చాలాసార్లు మీద నేను పంచుకున్నా, మళ్ళీ కూడా పంచుకోవాలని ఇష్టపడుతున్నా. యెహోషువ 24వ అధ్యాయం
15వ వచనం చదువుతారా? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో వారి దేవతలను సేవించెదరో మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారును. యెహోషువ అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఎవరిని సేవించాం. మాకు ఆయన ఉంటే చాలు, మేము ఆయనతోనే బ్రతుకుతాం. మీరు ఏ దేవతలైనా మొక్కండి, ఎటువంటి దేవతలను మీరు ఆరాధించండి. నది అవతల ఉన్న దేవతలను ఆరాధించండి, నది యువతలు ఉన్న దేవతలు ఆరాధించండి, ఎవరినైనా ఆరాధించండి. మేమైతే, నా కుటుంబం అయితే ఎవరిని ఆరాధిస్తాం? యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. ఆయనే నిజమైన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను 3 విషయాలు చెప్పి ముగిస్తా. ఈ కుటుంబం ఏ విధంగా ఉండాలి అంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? లూకా సువార్త. ఇతడును అబ్రహాము కుమారుడే. చాలు. ఏముండాలా ఇంట్లో? రక్షణ ఉండాలా. కృష్ణన్న, నువ్వు రక్షణ పడ్డావు, తర్వాత లక్ష్మక్క రక్షణ పడింది. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఒక మాట. అన్నొచ్చి అన్నీ మాకు మంచి మాటలు, శుభకరమైన మాటలు చెప్పాతాలే అనుకుంటున్నారేమో. కొన్ని కఠినమైన మాటలు కూడా చెప్పాలా. నీ బిడ్డల రక్షణ బాధ్యత నీదే. హల్లెలూయా. తల్లిగా, తండ్రిగా మీ బిడ్డల రక్షణలో ఉన్నారా లేదా? సంఘస్థులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో, మీ బిడ్డలు రక్షణలో ఉన్నారా లేదా? కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏమై ఉండాలా? రక్షింపబడిన కుటుంబంగా ఈ కుటుంబం ఉండాలి. ఉంటేనే ద్రాక్షాతి వల్లిలో మీరు అతకబడిన వాళ్ళుగా ఉంటారు. రెండో మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాస్తున్నట్టు చదవండి. అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రవక్తలతో, యాజకులతో చెప్పే దేవుడు మాట ఏం తెలుసా? యోగ్యమైన కుటుంబం ఏదో ఎంచుకోండి. మీరు ఎంతకాలం అయితే ఉంటారో ఆ కుటుంబంలోనే ఉండడానికి ఇష్టపడండి. మీరు ఎక్కడ తిరిగి వచ్చినా, అపోస్తులైన పౌలుకి ఒక కుటుంబం ఉండేది. ఎవరు చెప్పారు చెప్పతారా? అకుల ప్రిస్కిల్లా. ఎంత దూరం తిరిగి వచ్చినా ఆయన అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. ఇదిగో మీ కుటుంబం ఏ విధంగా ఉండాలంటే, అన్న కృష్ణన్న, లక్ష్మక్క, యోగ్యమైన కుటుంబంగా ఉండాలి. ఏంది? యోగ్యమైన కుటుంబం. దేవుని బిడ్డలు, దేవుని యాజకులు ఈ రావంజపురంకి వచ్చిన తర్వాత, ఇదిగో మమ్మల్ని ప్రేమించే కుటుంబం ఏదే అంటే అందరూ మీ కుటుంబం వైపు చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏ కుటుంబంగా ఉండాలి? మీది రక్షణ కుటుంబంగా ఉండాలా. రెండవదిగా యోగ్యమైన కుటుంబం. దేవుని దాసులకు, యాజకులకు, ఇదిగో దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా నీ కుటుంబం ఉండాలి. ద్రాక్ష వలిలో మీరు తీగలుగా అతకబడినట్టు లెక్క. ఆ కుటుంబమా వాళ్ళు సరిగా ప్రేమించరండి. యాజకుడు ఇంటికి వెళ్తే సరిగా మర్యాద ఇవ్వరండి. యాజకుడు అంటే వాళ్ళకి లెక్కలేదండి. ఇదిగో నువ్వు
తీగలో వల్లిలో నువ్వు తప్పిపోతున్నావని అర్థం. ఎంతకాలం ఉన్నాడో అపోస్తలుడు పౌలు ఆ అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళు ఆయన ఉండంగా వాళ్ళు ఎంతగా ప్రభావితం చెందినారంటే, ఇదిగో వాళ్ళు లేఖనాలు ధ్యానించే కుటుంబంగా మార్చబడింది. హల్లెలూయా. ఒకరోజు అక్కడికి అపోలో వస్తే, అపోలోకి, అయ్యా నువ్వు బోధించిన తప్పునైనా నువ్వు బోధించకూడదయ్యా, ఇది కరెక్ట్ కాదయ్యా, ఇదిగో ఇది లేఖనాలు అట్లా రాయబడింది అని పెద్ద పాస్టర్కే చెప్పినారు వాళ్ళు. యోగ్యమైన కుటుంబం, ప్రార్థించే కుటుంబం, యోగ్యమైన కుటుంబం, ప్రతిరోజు లేఖన గ్రంథాన్ని చదివే కుటుంబం. దేవుడు ఈరోజు మీతో ఒక మాట చెప్పమంటున్నాడు. మీరు ప్రతిరోజు బైబుల్ చదువుతున్నారా లేదా? మీ బిడ్డలు బైబుల్ చదువుతున్నారా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము కావుల్లో ఉన్నాం. మా ఇంటి పైన నాగేశ్వరరావు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరు, ఎవరు ఖాళీ చేసి వచ్చేసారు సత్యాలకి. వాళ్ళ పిల్లలిద్దరూ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలా, లేకపోతే పిల్ల కొడతాడు ఆయన. ఎస్, ఇద్దరు పిల్లలు బైబిల్ చదవాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. మా ప్రైజమ్మ కూడా రోజు లేచిన వెంటనే బైబిల్ చదవాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. ఆమెకి ఆ బైబిల్ అర్థం కాదు, నా బైబిల్ తీసుకొని ప్రార్థించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలకి ఇది నేర్పించాలా? యోగ్యమైన కుటుంబంలో పిల్లలు దేవుని స్తుతిస్తారు. యోగ్యమైన కుటుంబంలో అందరూ రక్షణ కలిగి ఉంటారు. యోగ్యమైన కుటుంబంలో దైవజనులకి ప్రాధాన్యత ఇస్తారు. యోగ్యమైన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దబడతారు. మీరిద్దరు రక్షింపబడడం కాదు, మీ పిల్లలు కూడా రక్షణలోకి వచ్చేయాలా. మీ పిల్లలు కూడా దేవుణ్ణి అమోఘంగా ఆరాధించాలా. మీ పిల్లలు దేవునితో ఎక్కువసేపు గడపాలని నేను కోరుకుంటున్నాను. రెండవదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. హృదయము తెరిచిన కుటుంబం, దేవుని ఆహ్వానిస్తున్న కుటుంబం, దేవునితో అన్నపానాలు పుచ్చుకుంటున్న కుటుంబం, దేవుడు వాళ్ళు ఒకే టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్న కుటుంబం ఈ కుటుంబం. ఏం కుటుంబం ఇది? నేనును చదవాలండి, మళ్ళీ చదవండి. నేనును ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నేను ఒక పాట రాశాను కదా, మనకు బాగా తెలిసిన పాట. నా ఊహలలో నీ జ్ఞాపకాలే, నా మదిలో నీ ఊసులే, నీతో నేను నాతో నీవు భుజించే ఆ రోజెప్పుడో భుజించే ఆ రోజెప్పుడు. అందరూ బారండి. నీవు లేని బ్రతుకు నాకెందుకు, క్షణమైనా
నిన్ను మరచి నే బ్రతుకలేను, నీవు లేని బ్రతుకు నాకెందుకు. నా ఆశలన్నీ నీ వైపే, నా ఆలోచనలు నిన్ను చేరాలనే, నా ఆశలన్నీ నీ వైపే, నా ఆలోచనలు నిన్ను చేరాలనే. కనులారా నిన్ను చూసి గంతులు వేసే ఆ రోజెప్పుడో, కనులారా నిన్ను చూసి గంతులు వేసే ఆ రోజెప్పుడో, గంతులు వేసే ఆ రోజెప్పుడో. నీవు లేని బ్రతుకు నాకెందుకు. క్షణమైనా నిన్ను మరచి నే బ్రతుకలేను, నీవు లేని బ్రతుకు నాకెందుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తలుపు తట్టినప్పుడు దేవుణ్ణి కుటుంబంలోనికి ఆహ్వానించే కుటుంబీకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి ఈ చావలో ఉండాలి. దేవుడు హృదయాన్ని తడుతున్నప్పుడు చాలా మంది డోర్స్ మూసివేయబడి ఉన్నాయి. చాలా మంది ఆయన స్వరాన్ని వినపడలేకుండా ఉన్నారు. ఇదిగో నేను చాలాసార్లు చెప్పిన, దేవుడు మాట్లాడడానికి సీనియారిటీ లేదు, జూనియర్ లేదు. సీనియర్తో మాట్లాడకుండా జూనియర్తో మాట్లాడే రోజులు చాలా ఉన్నాయి, లేవా? పెద్ద దైవజనుడు ఏలియాతో మాట్లాడడం ఆగిపోయింది. షీలోహు మందిరంలో చిన్న పడతాడు సమూయేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇదిగో మీరు అనొచ్చన్నా, మాకు ప్రార్థన సరిగా రాకపోవచ్చు, మాతో దేవుడు మాట్లాడతాడా? మీ అమ్మోళ్ళతోనే కాదు, మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. మీ అన్నదమ్ములు ఇద్దరు దేవుని దగ్గరికి కూర్చుంటే దేవుడి మీతో మాట్లాడతాడు. ఆయన స్వరం వినపడుద్ది. మా నాన్న బాగలేని దినాల్లో ఏ వాక్యం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో, ఏం బోధించాలా, ఏ వాక్యం చెప్పాలా సంఘానికి నాకు ఏమి తెలియదే అంటే, నాకు నిద్రపోతున్నప్పుడు దేవుని వాక్యాలు కనపడి, ఒక పెద్ద గోడ మీద వాక్యం కనపడేది. అప్పుడే లేచి ఆ వాక్యాన్ని చూసుకుంటే దేవుడు దాంతో మాట్లాడుతుండేవాడు. దాన్ని ధ్యానం చేసి ఉదయాన్నే దేవుని మందిరంలో వాక్యం చెప్పేవాడిని. దేవుడు మనతో స్పందిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, నా దగ్గర పాత ఫోన్ ఒకటి ఉండింది. పాత ఫోన్, దాంట్లో నేను అలారం పెట్టుకున్నా. ఎన్ని గంటలకంటే 3 గంటలకి అలారం మోగుద్ది. 2:45 నుంచి అది లేపుద్ది నన్ను. 3 గంటలు వేసి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవడం అలవాటు. అయితే కొంత క్యాంపు పోయేసి వచ్చి బాగా అలసిపోయా. వచ్చింది 12:30, 1 గంట పైన వచ్చా. ఇంకా ఆ టైంలో లేయాలంటే కష్టం కదా ఎవరికైనా. నా ఫోను స్విచ్ ఆఫ్ చేసి కొనుక్కున్నా. ఏంది 2:45కి మోగుతుంటే పైకి లేసి స్విచ్ ఆఫ్ చేసేసి కొనుక్కున్నా. స్విచ్ ఆఫ్ చేసి కొనుక్కుంటే వచ్చేసిందిలే. స్విచ్ ఆఫ్ చేసి కొనుక్కుంటే స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ రింగ్ అవుతుంది. హల్లెలూయా. భయపడిపోయినా. నమ్మలేని నిజాలు అంటారే అయ్యే. అందుకే
ఈ ఫోన్ని ఈ ఫోనే కొత్త ఫోన్ కొన్నా ఈ ఫోన్ మటుకు వదిలిపెట్టడంలో ఎంతకాలం ఉంటుందో ఉండని. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ రింగ్ అయింది. ఆశ్చర్యం వేసింది నాకు. ఏందిరా స్విచ్ ఆఫ్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది అని భయం వేసి పరిగెత్తుకొని వెళ్ళిపోయిన రూమ్లోకి. ఇదిగో దేవునితో మనం కనిపెట్టుకుంటే నీకంటే ముందుగా ఆయన ఆ రూమ్లో రావడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకంటే ముందుగా ఆయన వెయిట్ చేస్తా ఉంటాడు నీతో మాట్లాడాలని. నేను అంటాను, యవన కాలంలో ఉన్న బిడ్డలు మీరు ఆయన ద్రాక్షవల్లి లాంటి మీరు ఆయన ద్రాక్షవల్లిగా ఉన్న దేవునితో మీరు తీగలుగా అంటగట్టబడితే ఆత్మదేవుడు మీకు తెలియపరుస్తాడు. మీరు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో తెలియపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో చాలా మంది దేవునితో ఉండి దైవజనులతో ఉండి పడిపోయినారు. పడిపోలేదా? అనేక మంది. గెహాజీ పడిపోయినాడు, దావీదు గారు పడిపోయినాడు, తర్వాత శాంసోను పడిపోయినాడు. పడిపోలేదా? ఓ దేవుని సమ్ముఖంలో ఉన్న దూతే పడిపోయింది. దేవునితో ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడే పడిపోయినాడు. పడిపోకుండా మీరు ఉండాలంటే ఒకటే మార్గం. ఏం చేయాలా? మూలపాఠం ఏంది మంది? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటా. దేవుడు మీతో నిలిచి ఉంటే పడిపోతారు. ఇంకా మీ వ్యాపారాలు పడిపోతాయా? మీ ఆరోగ్యాలు క్షీణిస్తాయా? మీ బిడ్డల భవిష్యత్తు తగ్గిపోతా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిచ్చి ఆయన మొక్కుబళ్ళు చెల్లించాలా? నువ్వు ఇచ్చే మొక్కుబళ్ళు ఆయన ఇచ్చినాయే కదా. నువ్వు అంటగట్టబడి ఉండడమే ఆయనకు కావాలా. నువ్వు ఎదిగి ఫలించడమే ఆయనకు కావాలి. అది శాఖలు శాఖలుగా విభజింపబడి ఇదిగో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలా. దేవుడు కోరుకునేది అదే. దేవుని బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాడు ఆయన. దేవుని బిడ్డలు తలగానే ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఇదిగో ఊరకనే మిమ్మల్ని దేవుడికి రక్షించుకోవాలా. మీ ఇద్దరికి ఇక్కడ గురుతర బాధ్యత పెట్టినాడు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని మార్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రణయ పాస్టర్ మీద లేదు. ఎవరి మీద ఉంది? మీ మీదే. మీరిద్దరు దేవుడు ఎప్పటికి లెక్క చెప్పాలా? ఎంతమందికి మీరు దేవుని వాక్యం చెప్పారు? అంటకట్టబడిన కుటుంబంగా ఈ కుటుంబం ముందుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరిగా నేను ఒక మాట చదివి ముగిస్తాను. కీర్తనలు 128వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె ఉండును. అన్నా కృష్ణన్న, ఇంటికి యజమానుడు నువ్వు. ఇదిగో నువ్వు మటుకు దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి. నువ్వు కలిగే సంబంధాన్ని బట్టి ఇదిగో నీ భార్య ఫలింపులో వసతే. నువ్వు ఉండే సంబంధాన్ని బట్టి నీ బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే భోజనం బల దగ్గర వలివ మొక్కల వలె ఉండరు. దేని వాడతారు వలివ మొక్కలు చెప్తారా? ఇదమ్మా నూనె వస్తుందని మాకు తెలుసు. ఔషధానికి ఏంది? మందు. జబ్బుకి మందుకు ఉపయోగపడద్ది ఒలివ మొక్క. నీ బిడ్డలు అనేక మంది ఉన్నతమైన స్థితికి కారుకులు అవుతారు. హల్లెలూయా. వాళ్ళు దీవించబడ్డమే కాదు, వాళ్ళు నమ్ముకున్న అనేక మంది దీవించబడతారు. ఇదిగో భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారంటే వీళ్ళు ఒలీవ మొక్క ఔషధపు మొక్కల్లాగా ఉంటారు నీ బిడ్డలో.
నువ్వెప్పుడైతే దేవునితో కనెక్షన్లో ఉంటావా, నువ్వెప్పుడైతే దేవునితో సాన్నిహిత సంబంధం కలిగి ఉంటావో, నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉంటుంది, నీ బిడ్డలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు. ప్రియమైన దేవుని వల్లనా, మన సంఘంలో చాలా మంది తల్లిదండ్రులు తన బిడ్డల్ని రక్షణలోకి తీసుకొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషమో. నాకు యవన బిడ్డలను మార్చుకున్నారు. నాకు అనిపిస్తుంది, నేను ఆ వయసులో రక్షింపడి ఉంటే ఎంత బాగుండో, దేవుడు నన్ను ఇంకెంత గొప్పగా వాడుకునేవాడు. ఆ వయసులో లోకానికి అప్పచెప్పడిన రోజులే. ఎటు పోయేవాడినో ఆయన లేకపోతే నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డలను ఒలీవ మొక్కలుగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులనే మీ మీదే ఉంది. మీరు సరిగా లేకపోతే, దేవునితో ఉండకపోతే మీరు ఫలించలేరు. ఆయనతో అంత కట్టుబడి ఉండండి. ప్రార్థనలో కొనసాగించండి, విశ్వాసంలో ముందుకు సాగిపోండి, అమితమైన భక్తితో ఉండండి, లేఖనాలు ధ్యానించండి, ప్రార్థించండి. ఇదిగో ప్రార్థనలో మీ పెదాల కన్నా ముందుగా ఎక్కువ ఏం మాట్లాడాలా? ఏం మాట్లాడాలా? పెదాల కన్నా ముందు ఎక్కువ ఏం మాట్లాడాలా? కళ్ళు మాట్లాడాలా. దేవునికి సంస్కృత పదాలతో స్తుతించడం గొప్ప కాదు. అనేకమైన పెద్ద పెద్ద పదాలతో స్తుతిస్తే దేవుడు వింటాడు అనుకుంటే పొరపాటే. దేవునికి కావాల్సింది తెలుసా? ఏం కావాలా? పరిపూర్ణమైన హృదయంతో ఏడ్చే ఏడుపు కావాలా. అమ్మా, ఇదిగో నాకు 2 భాగ్యాలు దొరికినాయి. ఏం తెలుసా? నా చిన్నప్పుడు మా కోసం మా అమ్మ ఏడ్చేసి ప్రార్థన చేసేది, మా నాన్న కోసం, మా కోసం. అది ఏడుపు కాదు, అది రోదన. రోదన విద్య. అది పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యలో కూడా నేను చూసిన రోదన విద్య. ఇదిగో మీ బిడ్డలకి ఈ విద్య నేర్పించాలి. ఏం విద్య ఇది? రోదన విద్య. దేవుని దగ్గర మీ బిడ్డలు కూర్చున్న వెంటనే దేవుని దగ్గర రోధించడం నేర్పించాలా. దేవుని దగ్గర ఏడవడం నేర్పించాలా. దేవుని దగ్గర ఒదిగిపోవడం నేర్పించాలా. దేవుని దగ్గర కరిగిపోవడం నేర్పించాలా. ముట్టుకుంటే షాక్ కొట్టాలని ఆత్మీయ స్థితిలో పెంచాలా బిడ్డల్ని. అంటగట్టబడి ఉంటారు మీరు. శాఖల శాఖలకు దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయునుగాక. హల్లెలూయా. ఈ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. హల్లెలూయా. దేవునితో నిబంధన కలిగి దేవునితో అంటగట్టి బ్రతకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మధ్యలో వాక్యము నిమిత్తము కొరకై పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.